తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తాజా అంశాన్ని చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం పసుపుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడింది. సలాదివారిపాలెం లంక నుంచి పసుపుల్లంకకు వెళ్తున్న నాటు పడవ ప్రమాదానికి గురైంది. బోల్తా పడిన నాటు పడవలో 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పడవలో ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుస్తోంది. పడవ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి పసుపుల్లంక వాసి అయిన సురేష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం అండి. సురేష్ గారు, పడవ ఎక్కడ బోల్తా పడింది, పడవలో ఎంతమంది ఉన్నారు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ప్రస్తుతం మీరు ఎంతమందిని కాపాడగలిగారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మీరు ప్రత్యక్షంగా చూశారు కదా? అవును మేడం, ప్రత్యక్షం కాదు మేడం. ప్రస్తుతం నేను గొడవ జరిగిన తర్వాత వచ్చాను మేడం. ఇది విషయం మొత్తం న్యూస్ అయిన తర్వాత గమని ఇక్కడ మా ఊరికి దగ్గరలోనే మేడం. ఇది చేస్తే మొత్తం మీద ఈ పశువులంక మొండిరేవు దగ్గర కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు మేడం. అక్కడే ఒడిక్కు వాటర్ ఒడిక్కు ఉండడం వల్ల ఈ స్కూల్ విద్యార్థులు ఎక్కువ, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అవతలకి వెళ్ళే విద్యార్థులు మేడం. సురేష్ గారు, మరి ఇప్పుడు వరకు ప్రస్తుతం గ్రామస్తులు ఒక 10 మంది విద్యార్థులను దాకా 10 మందిని దాకా కాపాడారు అని తెలిసింది మాకు. అంటే మిగతా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మేడం, అది ఇంకా పూర్తిగా సమాచారం దొరకలేదు మేడం. 40 మంది అంటే ఇప్పుడు ఎవరన్నది ఇంకా పూర్తిగా వివరాలు దొరకలేదు మేడం. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. జనాలందరూ ఆ పడవ ఎంత ములిగింది, ఎంత మంది ఉన్నారు పూర్తిగా అప్రాక్సిమేట్ గా 40 మంది ఉండొచ్చు అన్నారు మేడం. మరి అక్కడ స్థానిక అధికారులు ఎవరైనా వచ్చారా అక్కడికి? వచ్చారు మేడం. అధికారులు పోలీసు వారు అందరూ మొత్తం ఇక్కడే ఉన్నారు మేడం. ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇంకా వివరాలు ఏం దొరకలేదు మేడం. ఇంకా మునిగిపోయిన గల్లంతిన వాళ్ళ వివరాలు కానీ ఇంకెవరీ దొరకలేదు మేడం. సురేష్ గారు, మరి ఇప్పుడు అక్కడ బ్రిడ్జి కడుతున్నారు కదా, మరి అలాంటప్పుడు నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది అని తెలిసినప్పుడు ఇప్పుడు నాటు పడవల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలిసి కూడా ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయా, ఇప్పుడైనా ఇలా జరగడం? ఇక్కడ పడవ వెళ్తుంది. అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు జరగలేదు మేడం. ఇలా మునగటం అది జరగలేదు. గతంలో కూడా ఇప్పుడు పడవ ములిగి మరణాలు కానీ ఏం జరగలేదు. అంతా బాగానే ఉంది మేడం. ఈసారి ఇదే జరగడం, ఇదే మొదటిసారి మేడం. సురేష్ గారు, ఆ విద్యార్థుల వయసు ఎంత ఉంటుందండి సుమారు? అంటే అందులో కొంతమందికి ఈత వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఈత రాని వాళ్ళు ఉండొచ్చు. పైగా వర్షాలు పడుతున్నాయి, వరద ఉధృతి ఎక్కువగా ఉంది కదా? లేదు మేడం, ఈత వరకే రాదు మేడం. ఎందుకంటే అక్కడ హై స్కూల్ విద్యార్థులు మేడం. అందరూ బిలో 10th మేడం. బిలో 10th అండ్ కాన్వెంట్ పీపుల్స్ మేడం. వాళ్ళందరూ స్టూడెంట్స్ మేడం. వాళ్ళందరూ వాళ్ళకి ఈత కూడా సమాజంగా ఇప్పుడు గడ్డి ఈతలు కూడా ఇక్కడ ఈత కొట్టలేరు మేడం. ఎందుకంటే ఒడి ఎక్కువగా ఉంది మేడం. ఇక్కడ వరద ఒడి గడ్డి ఈతగాళ్ళు కూడా ఇక్కడ అంత స్పీడ్ గా ఈత కొట్టలేరు. దాని మీద వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి లేదు మేడం అసలు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ పసుపుల్లంక నుంచి వేరే మార్గం ఏమీ లేదా? మీరు ఖచ్చితంగా పడవ మీదే ప్రయాణం చేయాల్సి ఉంటుందా? అవును మేడం, ఖచ్చితంగా పడవ మీద మేడం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇంచుమించు 2 మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయి మేడం. ఇక్కడ చేరిలంక, వలసదిబ్బ మేడం. కమ్యూని పంచాయతీ ఒకటి ఉంది మేడం. కమ్యూని మొత్తం 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేడం. ఇక్కడ సుమారు ఒక 6,000 మంది జనాభా, 8,000 ఉంటారు మేడం దాదాపుగా. వాళ్ళందరికీ ఇదే మేడం, ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఈ రేవు నుంచే వెళ్ళాలి మేడం. త్వరలోనే ఇక్కడ బ్రిడ్జ్ కూడా. సురేష్ గారు, ఇప్పుడు కొంతమంది స్థానికులు, గ్రామస్తులు పడవలో బోల్తా పడిన వాళ్ళని కాపాడారన్నారు కదా, అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమని చెప్పారు? ఆ బయటకు వచ్చిన వాళ్ళు ఏమైనా చెప్పారా అసలు పడవ ఎందుకు బోల్తా పడింది అనేది? ఇంకా కారణాలు తెలియలేదు మేడం. ఇంకా తెలియదు. పడవలో ఒక 3-4 బయటకు వచ్చినట్టుగా అంటారు మేడం. 3 కాపాడినట్టుగా 4. ఇంకా పడవ ఎలా జరిగింది అన్నది ఇంకా పూర్తిగా తెలియట్లేదు మేడం. ఇక్కడ అంతా గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎవరికల్లా బాధలతో అది ఉన్నారు మేడం. సరే సురేష్ గారు, విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి మీకు. ఇక
ఇక తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరంలో 40 మంది ఉన్న నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణని అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పడవ బోల్తా పడిన ఘటనకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏమిటి? ప్రస్తుతానికైతే గాలిస్తున్నారు. ఇది వృద్ధ గౌతమిపాయ సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆ వరద ధవళేశ్వరం నుంచి వస్తున్న వరద అంతా కూడా దిగువకి ఐపోలవరం మండలంలో ఇంకా సముద్రం దీని తర్వాత కలుస్తుంది. గోదావరి పాయలన్నీ కూడా సముద్రంలో కలుస్తుంటాయి. ఈ వృద్ధ గౌతమిపాయ ఐపోలవరంలో మణుతుంది. సదాలివారిపాలెంలో 7 లంక గ్రామాలు ఉన్నాయి. సదాలివారిపాలెం రేవు నుంచి పశువుల లంకకు ఎక్కువగా విద్యార్థులతో బయలుదేరింది పడవ. దాదాపు 50 మంది వరకు, 40 నుంచి 50 వరకు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అక్కడ లంక గ్రామాలకు నిర్మాణంలో ఒక బ్రిడ్జి ఉంది. ఆ నిర్మాణం కొంచెం సంబంధించి పిల్లర్లు కూడా కడుతున్నారు. దానికి వరద ఎక్కువ వృద్ధితో ప్రవహించడం వల్ల ఆ వడిలో పిల్లర్కు ఈ పడవ తాకటంతో ఒక్కసారిగా బోల్తా పడింది. దీనిలో పడవ నిండుగా ఉంది. మరపడవ సాధారణంగా ఈ సాయంత్రం సమయంలో ఎక్కువగా ప్రయాణికులు ఉంటారు. ఈ రోజుటి మాదిరిగానే విద్యార్థులంతా కూడా ఈ పడవలో ఎక్కారు. పడవలో విద్యార్థులతో పాటు 4 మోటార్ సైకిళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పడవ బోల్తా పడటంతో పిల్లలు కొంతమంది అక్కడే అందుబాటులో ఉన్న పిల్లలు ఎక్కి కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. కొంతమందిని స్థానికులు మత్స్యకారులు అట్లాగే నిర్మాణ సిబ్బంది కూడా కొంతమందిని కాపాడారు. మిగతా వారు మాత్రం గోదావరిలో గల్లంతైనట్టు సమాచారం అందుతోంది. అయితే ఎంతమంది గల్లంతయ్యారు, ఈ పడవలో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు అన్నది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు సాయికృష్ణ, సమాచారం అందించినందుకు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడింది. సలాదివారి పాలెం లంక నుంచి పశువుల్లంకకు వెళ్తున్న నాటు పడవ ప్రమాదానికి గురైంది. బోల్తా పడిన నాటు పడవలో 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పడవలో ఉన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడింది. సలాదివారి పాలెం లంక నుంచి పశువుల్లంకకు వెళ్తున్న నాటు పడవ ప్రమాదానికి గురైంది. బోల్తా పడిన నాటు పడవలో 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పడవలో ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుస్తోంది.